ప్రజల కోసం ఆశలు కూర్చున్న ప్రభుత్వాలు కానీ ప్రజలకు అవి అందకుండా పోతున్నాయి. ప్రజల యొక్క ట్యాక్స్ రూపేణ వసూలు చేస్తున్న డబ్బు అవి ప్రజల అవసరాలను కూడా తీర్చలేకపోతున్నాయి. కనీసము ఎంతో ఖర్చు చేసి ఎంతో బాధతో తమ యొక్క విలువైనటువంటి డబ్బుని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపేణ కడుతున్న కూడాను ప్రజా సమస్యల్ని ప్రజల కోసం అభివృద్ధి చేసే పనులను కూడా చక్కబెట్టడానికి వినియోగించే ఆ డబ్బు దుర్వినియోగం అవుతుంది. అందుకు కారణం మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ఉన్నది. ఇది ప్రత్యేకంగా కనబడుతుంది మేడ్చల్ జిల్లాలోని బోడుపల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఐఓసి ఆపోజిట్లో ఉన్న శ్రీ మాతా అరవింద కాలనీ అటు మైమిలాకు మధ్యలో ఉన్నటువంటి ఒక సీసీ రోడ్. చక్కగా చూడండి, ఆ సీసీ రోడ్డు కనిపిస్తున్నటువంటి వేసినటువంటి విధానం అంటే చూడడానికి ఎంతో చక్కగా కనబడినా కూడా నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. 30 లక్షల రూపాయల వ్యయంతో కూడినటువంటి ఆ టెండర్ అధికారులు నిర్లక్ష్య వైఖరితోటి దానికి పర్యవసనంగా ఈ అజాగ్రత్తతో కూడినటువంటి వేసినటువంటి రోడే ఈ రోడ్డు. ఇక్కడ పగుళ్లతోటి కూడినటువంటిది అంటే భారీ వాహనాలు నిత్య కృత్యం ఇక్కడ తరచుగా రవాణా అవుతుంటాయి. ప్రజలు కూడా తరచుగా నడిచేటువంటి విషయం. సో అటువంటి పరిస్థితుల్లో అటువంటి సదుద్దేశంతో నిర్మించినటువంటి ఈ రోడ్డు కేవలం అది తాత్కాలికంగా ఉందా పర్మనెంట్గా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. నిర్లక్ష్య ధోరణితోటి వేసినటువంటి ఈ రోడ్డును ఇప్పుడు ఆ రోడ్డు లోపల 3 రోడ్డుకు అడ్డంగా మొత్తము పగుళ్ళు బారినటువంటి ఆ సీసీ రోడ్డు ఇప్పుడు మీకు చాలా క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఆ క్లియర్గా కనబడుతున్నటువంటి పగుళ్ళు బారినటువంటి సీసీ రోడ్డు అంటే ఇక కొద్ది కాలంలోనే ఇక అది భారీ ఎత్తున మరింత పగిలిపోయి అది ఇక రహదారులకి కూడాను అడ్డంగా నిరుపయోగంగా మారేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ప్రజాధనాన్ని సక్రమంగా అభివృద్ధి దిశలో పెట్టాల్సినటువంటిది అక్కడ అధికారుల నిర్లక్ష్యం, అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ యొక్క పని నిర్వహించినటువంటి కాంట్రాక్టరు నిర్లక్ష్యము నిర్వహణ ఏ తీరులో ఉందనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. చూడండి, ఎంతో వ్యయంతో అష్టకష్టాలు పడి జనం డబ్బును సేకరించి ట్యాక్స్ రూపేణ కడితే బోడుపల్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం చేస్తున్నటువంటి నిర్వాకానికి పరాకాష్ఠగా కనబడుతుంది ఈ రోడ్డు. కోట్లాది రూపాయలు పన్నుల రూపాయలు వసూలు చేస్తున్న 30 లక్షల రూపాయల టెండర్ తోటి నిధులు కేటాయించినటువంటి ఈ రోడ్డుకు ఇప్పుడు అక్కడ వేసినటువంటి కాంట్రాక్టర్ దాని రోడ్డు పనులను పర్యవేక్షించాల్సినటువంటి ఆ అధికారి నిర్లక్ష్యం కారణంగా వేసినటువంటి ఆ డబ్బు ఖర్చు చేసినటువంటి డబ్బు అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్లాగా మారింది. ఇప్పుడు పగుళ్ళు బారినటువంటి ఆ రోడ్డు కేవలం ఒక ప్రాంతంలోనే కాదు 3 చోట్ల పగిలింది. అంటే కేవలము ఒక హెయిర్ లైన్ అంతా పగిలితే సో దాన్ని పట్టించుకోదు, దాన్ని ఓకే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ పగిలినటువంటి బీటలు పారినటువంటి ఆ రోడ్డును చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎంత తీవ్ర స్థాయిలో ఉంది, ఎంతటి నాసిరకమైనటువంటి సిమెంటు కాంక్రీటు అక్కడ కలిపారనేది దీన్ని బట్టి క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. వీరి యొక్క నిర్లక్ష్యం కారణంగా జనం డబ్బును వృధా చేస్తున్నటువంటి వైనం ఇప్పుడు మీరు చూస్తున్నారు. చూడండి, ప్రజాధనాన్ని ఏ రకంగా వీళ్ళు కొల్లగొడుతున్నారు, ప్రజాధనాన్ని ఎంత తృణప్రాయంగా చూస్తున్నారో ఈ అధికారులు ఇక్కడనే మీరు గ్రహించవచ్చు. సో ఈ వేసినటువంటి రోడ్డు నాసిరకందా క్వాలిటీతో కూడుకున్నదా అనేటువంటి విషయాన్ని పర్యవేక్షించాల్సినటువంటి క్వాలిటీ కంట్రోల్ విభాగం కూడాను దాన్ని చూసింది, చెక్ చేసినటువంటి విధానం కూడా అక్కడ కనబడుతుంది. కానీ వారి మీద చర్యలు తీసుకోవడంలో చాలా అలసత్వం ప్రదర్శించారు. వేసినటువంటి లక్షల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఆ రోడ్డు ఇప్పుడు నిరుపయోగంగా మారుతుందా ఏమవుతుందో అనేది చూడాలి. ఇప్పుడు అంటే ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించాల్సింది పోయి డబ్బులు వస్తున్నాయి కదా కాసుల కక్కుర్తికి కమిషన్ల కక్కుర్తికి ఆశపడి ఈ నిర్వాకాన్ని గాలికి వదిలేసినటువంటి అధికారుల మీద రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాగే వీరిని కనుక గాలికి వదిలేసినటువంటి ఇలాంటి ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి వెనుకల పబ్లిక్ది
శ్రమ అనేది ఎంతగానో ఉందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలసత్వం ప్రదర్శించే ఈ కాంట్రాక్టర్లు, నిర్లక్ష్యం వహించేసేటువంటి ఈ ఉద్యోగం నిర్వహించే ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలము తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేశామా అయిపోయిందా అని చెప్పేసి ఫ్యాన్ కింద కూర్చొని కాలం గడిపేటువంటి ఈ ఇంజనీరింగ్ విభాగం మీద ఇప్పటికైనా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి ఇలాంటి ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.